మీ మాటల ద్వారా నన్ను కలిగించటకు దేవుడుగా నడిపించటకు మీరండి ముందుకు వెళ్ళటకు సహాయం చేయాలని పరిస్థితులను యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఈరోజు నా అంశము ఫలించుట. ఇవాళ నా అంశం వచ్చేసి ఫలించుట. మనం దేవుడిలో ఎలా ఫలించాలి అనేది మనం ఒకసారి చూసుకుందాము. యోహాను రాసిన సువార్త 15:8 అధ్యాయం చదువుకున్నట్లయితే, యోహాను రాసిన సువార్త 15:8, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. మీరు బహుగా ఫలించుట వలన, మీరు అంటే ఇక్కడ ఎవరండి? మీరు అంటే ఇక్కడ ఎవరిని చూస్తున్నాం మనం? మీరు బహుగా ఫలించుట వలన ఎవరిని చూస్తున్నాం మనం ఇక్కడ? ఎవరిని చూసుకుంటున్నాం మనం ఇక్కడ? మనల్ని మనం పరీక్షించుకోవాలి. మీరు బహుగా ఫలించుట వలన, దేవుళ్ళో మనం బహుగా ఫలిస్తే మనకేమొస్తుంది? ప్రేమ, సంతోషము, సాత్వికము, ఇవన్నీ మనలో గుణాలు అనేవి ఉంటాయి కదండి. మీరు బహుగా ఫలించుట వలన 15:8 చూసుకుంటే, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. నా తండ్రి అంటే ఇక్కడ ఎవరు? యెహోవా దేవుడు మనకి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులు అగుదురు. దేవుడు మనకి చెప్తున్నాడు ఇక్కడ, మీరు బహుగా ఫలిస్తే మీరు ఎక్కడికి వెళ్తారు? ఎక్కడికి వెళ్తారు? మనం ఎక్కడికి వెళ్తాం? మన దేవుడి వల్ల మనం బహుగా ఫలించినట్టయితే పరలోక రాజ్యానికి వెళ్తాం. అవును కదండి. ఇక్కడ మనల్ని మనం పరీక్షించుకుందామా? మనం ఎక్కడికి వెళ్తాం అనేది? పరలోక రాజ్యానికి వెళ్తామా లేకుంటే అగ్నిగుండంలోకి వెళ్తామా అనేది మనం ఫస్ట్ దేవుళ్ళలో ఫలించబడాలి, దేవుళ్ళో ఉండాలి. ఆవగించే విశ్వాసం ఉంటే మనం దేవుళ్ళో ఎదగాలి. మన విశ్వాసాన్ని మనం పరీక్షించుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దేవుళ్ళో ఎదగాలంటే మన దేవుడికి ఫస్ట్ మనం నమ్మాలి. మన దేవుడైన క్రీస్తు యేసు శిలువ మరణం ఎవరి కోసం పొందాడు? శిలువ మరణం మన దేవుడు ఎవరి కోసం పొందాడు? మన కోసం. ఎందుకు పొందాడు? ఉచితంగా మనకి ప్రేమనిచ్చాడు. మన ప్రేమలు శాశ్వతమా అని చెప్పండి. మనం ప్రశ్నించుకుందాం. భార్యాభర్తల ప్రేమ శాశ్వతమా? పిల్లలు తల్లిదండ్రుల ప్రేమ శాశ్వతమా? కాదు. దేవుడి ప్రేమ శాశ్వతం. దేవుడి ప్రేమ శాశ్వతం. దేవుడు మనకు ఉచితంగా ప్రేమించాడు. అలాంటిది మనం దేవుళ్ళు ఎదుగుతున్నామా? ప్రతి ఒక్కరు మనల్ని మనం పరీక్షించుకుందామా? దేవుళ్ళు ఎదుగుతున్నామా అంటే మనం అందరము చర్చ్కి వెళ్తున్నాం, బైబిల్ చదువుతున్నాం, వాక్యం చదువుతున్నాం, అన్నీ చేస్తున్నాం. బట్ మనం ఏం చేస్తున్నాం? మనుషుల మాటలు నమ్మి పక్కదో పడుతున్నాం. అలా ఉండాలి మనం. మనుషులు నమ్మి పక్కదో పట్టడం అంటే ఏంటది? ఎండిపోయిన మొక్కల వలె ఉంటున్నాం, వాడిపోయిన మొక్కల వలె ఉంటున్నాం. అవునా అండి? దేవుళ్ళో ఎలా ఉండాలి మనం? ఫలించే కొమ్మ వలె ఉండాలి. ఫలించే కొమ్మ ఎలా ఉంటుంది? ఏ కలర్లో ఉంటుంది? గ్రీనిష్లో ఉంటుంది. అవునా అండి? ఫలించే కొమ్మ ఎలా ఉంటుంది? గ్రీనిష్ కలర్లో ఉంటుంది. మరి మనం ఎలా ఉంటున్నాం? బాగుంటున్నాం కదా, ఫ్రెష్గా రెడీ అవుతున్నాం, వస్తున్నాం. కానీ మన హృదయాలు ఎలా ఉంటున్నాయి? మన హృదయాలు అబ్బా సూపర్ కదండి, పరిశుద్ధంగా ఉంటున్నాయి. అవునా? ఒకసారి మన ఆత్మను మనం పరీక్షించుకుందామా? మనం క్వశ్చన్ వేసుకుందామా? మనం ఉండాలనుకుంటాం, కానీ మనకి ఈ పని ఉంది, ఆ పని ఉంది, బైబిల్ చదవాలనుకుంటాం, ప్రార్థన చేయాలనుకుంటాం, అన్ని తీర్మానం తీసుకుంటాం. లాస్ట్ ఏమవుతుంది? అబ్బా ఏముందిలే, ఈరోజు ఏం చదువుదాం, రేపు చదువుదాంలే, ఏముంది మన దేవుడే కదా మంచిగా ఇస్తాడు మన ప్రేమ. ఇట్లా కాదండి, స్ట్రిక్ట్ ఉంటేనే మన దేవుడి దగ్గర ప్రేమని అనుకోవాలంటే అట్లనే స్ట్రిక్ట్గానే పెట్టాలి కదండి మన దేవుడు. ఒక స్కూల్లో టీచర్ దెబ్బ కొడుతుంది, నువ్వు రేపు చదువుకొని రాగా అని. అట్లా కూడా చెప్పండి మన దేవుడు. చెప్తున్నాడా?
లేదు. ఎలా చెప్తున్నాడు? మీరు ఫలించేది కొమ్మవలే ఉండండి, నేను మీకు అన్ని ఇస్తాను, మీరు నాలో ఎదగండి, మీరు నాలో ఉండండి. ఫస్ట్ ఏమడుగుతున్నాడు? మన హృదయాన్ని అడుగుతున్నాడు దేవుడు, మన హృదయాన్ని అడుగుతున్నాడు. మనం ఏమిస్తున్నాం దేవుడికి? అబ్బా, మన హృదయాన్ని ఇచ్చేస్తున్నామా? మన హస్బెండ్స్కి ఇస్తున్నాం, మనం ప్రేమించిన వాళ్ళకి ఇస్తున్నాం, మన పిల్లలకి ఇస్తున్నాం. ఫస్ట్ మనం ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలి? మన దేవుడికి ఇవ్వాలి. ఫస్ట్ ప్రాధాన్యత ప్రభు అయిన యేసుక్రీస్తుకు మనం ఇవ్వాలి. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఆది కాండము 49:22 తీసిన వారు సిద్ధపడిన వారు చదవచ్చండి. ఆది కాండము 49:22. యోసేపు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు కొమ్మ మీదుగా ఎక్కి వ్యాపించును. యోసేపు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించను. యోసేపు ఇక్కడ బైబిల్లో చూసినట్టయితే యోసేపుని గురించి ఎలా ఫలించాడో ఇక్కడ చూస్తున్నాం. ఎలా ఫలించాడో? కొమ్మల మీద కొమ్మలు ఎదిగాడంట. మరి మన కొమ్మలు ఎలా ఉన్నాయి? ఇలా ఉన్నాయా? ఇలా చక్కగా ఉన్నాయా? బాగా ఎదిగినట్టు ఉన్నాయా? లేదా? చెప్పాలి మీరే. దేవుళ్ళు మనం ఎదిగినట్టయితే కొమ్మల మీద కొమ్మలు. ఇప్పుడు మనీ ప్లాంట్ వేస్తాము, మనకు డబ్బు వస్తుంది, బాగా పెరిగిపోతూ ఉంటుంది. అవునా? డబ్బు వస్తుంది, డబ్బు వస్తే మనీ ప్లాంట్ పెరిగినట్టంట. అదంతా మూడు నమ్మకం. మన నమ్మకం ఏముండాలి? మన నమ్మకం ఏముండాలి? దేవుళ్ళో ఉండాలి. మన నమ్మకం ఏముండాలి? మొట్టమొదటిగా దేవుళ్ళో ఉండాలి. మనీ ప్లాంట్ పెడితే డబ్బులు వస్తాయి, ఇంట్లో తమలపాకు చెట్టు వేసుకుంటే లక్ష్మీదేవి, అలా ఎన్నో ఉన్నాయి మూఢనమ్మకాలు. కానీ మన నమ్మకం, మన హృదయానుసారంగా నమ్మాల్సింది మనం దేవుళ్ళో ఫలించే వారిలాగా మనం ఉండాలి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే యోహాను రాసిన సువార్త 15:1. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలో పనికిరాని తీగలను తీసివేయును. ఇక్కడ ఏం చూస్తున్నామండి? ఇక్కడ వ్యవసాయకుడు ఎవరు? వ్యవసాయకుడు ఎవరండి? తండ్రి. ద్రాక్షవల్లి ఎవరు? క్రీస్తు. ద్రాక్షవల్లి క్రీస్తు. తీగలు మనమే కదండి. తండ్రి ఎవరు ఇక్కడ? మరి ఒకసారి ప్రశ్న, తండ్రి ఎవరు ఇక్కడ? యెహోవా దేవుడు. ద్రాక్షవల్లి క్రీస్తు యేసు, తీగలు మనమే. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే తండ్రి అయిన యెహోవా దేవుడు యేసుక్రీస్తుకు తెలియచే